ప్రైజ్ ది లార్డ్. మోసే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమాకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోను క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలును ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 7వ రోజు కావున నిర్గమాకాండం 7వ అధ్యాయం తప్పక చదవండి. జూలై 7వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనం. మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడి మీతో కూడునున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనకు ఇశ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానములను, వాటి ఫలములను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని పేరట విశ్వాసంలో కొనసాగే మనపై అపవాది శక్తులు, చీకటి శక్తులు నిరంతరము దాడి చేయాలని చూస్తూ ఉంటాయి. దేవుని జనాంగమైన ఇశ్రాయేలులపై మీ రాజ్యములు దాడి చేసి వారిని నాశనం చేయాలని చూశాయి, ఇప్పటికింకా చూస్తున్నాయి. అయినా దేవుడు ఎన్నడూ వారిని విడవలేదు, ఎడబాయలేదు. వారికి భయపడకుండా, జడియకుండా మీరు చేసే యుద్ధంలో మీ వెంట నేను ఉంటా. ఈ యుద్ధం మీరు కాదు, నేనే చేసేదనని, మీకు రక్షణ కల్పించదనని ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనపై వస్తున్న శోధనలు, కష్టములు, ఇబ్బందులు, అవమానములు, లేములు, మరణములు, అనారోగ్యములు, ఆపదలు, యుద్ధం వలె దాడి చేయ ప్రయత్నించిన వాటన్నిటి నుండి కాపాడి సంరక్షించువాడు, అన్నిటికంటే విజయం దయచేవాడు, సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు నాథుడు. కావున మనము భయపడకుండా, జడియకుండా, నిబ్బరము కలిగి ఆయన ఇచ్చే వాగ్దానములతో విశ్వాసంలో కొనసాగితే ఎటువంటి శత్రు సమూహము దాడినైనను ఆయన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా శత్రువుల కంటపడకుండా దేవుని జనాంగమైన మనెల్లరను కాపాడి సంరక్షించి ఆశీర్వాదాలు కుమరించునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. యుద్ధశూరుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాతో ఉండి మాకు ఇచ్చిన మీ రక్షణ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ రక్తంచే కడగబడిన మేము ఏ దురాత్మలకు, వాటి శక్తులకు భయపడక, దిగులు పడక, జడియక మీ యొక్క బాహువులో బంధింపబడి యుద్ధ భక్తులుగా నిలబడండి అన్న మీ వాక్కు ప్రకారం మేము మీ జీవ మార్గంలో పయనిస్తూ నిలబడి ఉన్నాము. కావున మాతో సైతాను చేయుచున్న యుద్ధంలో విజయం దయచేయము. మోషే ప్రార్థన విని ఇజ్రాయేలుకు ఏ విధముగా యుద్ధంలో విజయం ఇచ్చావో మాకును నేటి యుద్ధంలో విజయం దయచేసి సంరక్షించుము. ధైర్యమిచ్చి, బలము ఇచ్చి మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధాత్మ శక్తిచే నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించుము. వరకు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున యుద్ధశూరుడైన యెహోవా మన వెంటే ఉండి సైతాను చేయుచున్న యుద్ధంలో పరిపూర్ణ జయము అనుగ్రహించి ధైర్యమిచ్చి బలమిచ్చి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును
అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నా ఎడల నీ చిత్తము తెలియజేయుము, తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.